జగన్ మాయ జంతర్ మంతర్ దగ్గర కూర్చొని ఓ పెద్ద నిన్ను గెలిపించింది ఆంధ్ర ప్రజలు. జగన్ మాయ చేయకు. నిన్ను గల్లీలకే నెట్టేస్తే నువ్వు ఢిల్లీలో పడ్డావు. ఇలా నేను ఢిల్లీ ఆదుకోకపోతే 70% రిజర్వేషన్లకు లోకల్కి ఇస్తానన్నావు. వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతున్నాయి, నీ స్వార్థపూరితమైన రాజకీయాలతో ఆంధ్రాని ఇంకొక ప్రజలను బిచ్చపోలం చేస్తే నీ కుటుంబము నువ్వు గల్లీలల్లా ధర్నాలు చేయరి. ఆంధ్ర ప్రజలకు చెప్తున్నా, బాయ్కాట్, గో బ్యాక్, డోంట్ కమ్ టు ఆంధ్ర ఈ స్లోగన్లతో చేయరని చెప్తున్నా. క్యాపిటల్ ఎందుకు షిఫ్ట్ చేసినావు అని చెప్పి సుబ్రహ్మణ్యం గారు అన్న మాట చూస్తే, కల్తీ లిక్కర్ దాగి తెగిన మంగళ సూత్రాలు, ఆ ఉసుర్లు, కంప్లైంట్లు ఇస్తలేడు, శ్వేతపత్రాలు ఇస్తలేడు రేవంత్ రెడ్డి లెక్క. 26 రోజులు అయింది కదా వచ్చి మొగోడ్రా. మీకు ఇలా ఆంధ్రాలో ఈ ఫోటో కనిపిస్తుంది ఢిల్లీలో. జగన్ మాయ జంతర్ మంతర్ దగ్గర కూర్చొని ఓ పెద్ద ధర్నాలు చేస్తున్నాడు. ఢిల్లీలో పోయి కూర్చొని రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నిన్ను గెలిపించింది ఆంధ్ర ప్రజలు. జగన్ మాయ చేయకు, జగత్ మాయ చెయ్యకిడ. నిన్ను గెలిపించింది ఆంధ్ర ప్రజలు, నిన్ను పెంచి పోషించింది ఆంధ్ర ప్రజలు. నువ్వు ఓదార్పు యాత్ర చేస్తే మాకు ఓదార్పు ఇస్తాడు, మాకు ఊపిరి పోస్తాడు, మాకు ఉత్సాహాన్ని ఇస్తాడు, మమ్మల్ని ముందుకు తీసుకుపోతాడు అని చెప్పి నిన్ను నమ్మిండ్రు. ఇలా ఆంధ్ర రాష్ట్రం ఇట్లా అయింది అని అంటే, ఇలా నిన్ను ఢిల్లీ గల్లీలకేని నెట్టేస్తే ఇట్లా మాట్లాడుతుంది. ఇప్పుడు నిన్ను గల్లీలకే నెట్టేస్తే నువ్వు ఢిల్లీలో పడ్డావు. ఇలా నేను ఢిల్లీ ఆదుకోకపోతే గల్లీలల్లా నీకు అసలు నిలబడే స్థాయి లేదని చెప్తున్నా. ఏడ రాజకీయం తెలవాలో మీకు, జగన్ మీరు మాట్లాడతారా అని అడుగుతున్నా. 70% రిజర్వేషన్లకు లోకల్కి ఇస్తానన్నావు. సిగ్గు శరం ఉండాలిగా మాటననికి వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతున్నా, ఎస్పెషల్లీ జగన్ అడుగుతున్నా. నీ స్వార్థపూరితమైన రాజకీయాలతో ఆంధ్రాని ఇంకొక బీహార్ తయారు చేసినావు. నువ్వు ప్రజలను బిచ్చపోలం చేస్తే నీ కుటుంబము నువ్వు ఎప్పటికీ రాజ్యం వెళ్ళొచ్చు అన్న కలలు కన్నావు జగన్. నువ్వు 70% లోకల్కి ఎవడన్నా కంప్లీట్గా రిజర్వేషన్ ఇస్తాడంటే ఎవడన్నా టాలెంట్ని ప్రోత్సహిస్తేనే ప్రైవేట్ కంపెనీలు వస్తాయి, ప్రైవేట్ కంపెనీలు వస్తేనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తేనే జీతం వస్తుంది, జీతం వస్తేనే జీవితాలు వస్తాయి. లక్షల కోట్లు కింద పెట్టుకున్న కుర్చీ మడత పెట్టుకొని నీకేం తెలుస్తుంది జగన్? 70% ఎట్లా మిమ్మల్ని నాశనం చేసిందో మీకు ఒకటి చెప్తున్నా. గల్లీలల్లా ధర్నాలు చేయరి. ఆంధ్ర ప్రజలకు చెప్తున్నా, బాయ్కాట్ జగన్, గో బ్యాక్ జగన్, డోంట్ కమ్ టు ఆంధ్ర జగన్ ఈ స్లోగన్లతో చేయరని చెప్తున్నా. ఆడికి ఆగిపోలే, వాలంటీర్లను పెట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్లకు పైసలు ఇచ్చి ప్రభుత్వ పథకాలను నడిపిండు. ఉద్యోగాలు ఇవ్వకుండా అలాని ప్రయోజకులను చెయ్యి జగన్ అని అంటే, పైసలు వంచుకుంటా అలాని సోమరిపోతులను చేసి వాలంటీర్లని ఉద్యోగాలు ఇవ్వకుండా కార్యకర్తలకు పైసలు ఇచ్చుకుంటా నడిపింది జగన్. బాయ్కాట్ జగన్, ఆంధ్రాకి రాకు జగన్, నువ్వు మాకొద్దు జగన్ అన్న స్లోగన్ తీసుకురానని చెప్తున్నా ఇవాళ ఆంధ్ర ప్రజలకు. గల్లీలకు రానియకుండ్రి, ఢిల్లీలోనే ఉండు, ఆడనే రాజకీయం చేసుకో జగన్, ఆంధ్రాలు అడుగు పెట్టక జగన్ అని చెప్పి మాట్లాడురు ఫ్రెండ్స్ అని చెప్తున్నా. రైతు భరోసాకు పైసలు ఇచ్చే చేత కాదు కానీ వాలంటీర్లకు జీతాలు పెంచిండు ఈ జగన్. ఆ రోజు మర్చిపోయిన రా అని చెప్తున్నా. గల్లీలకేనే బహిష్కరించుర్రు ఈ జగన్ అని చెప్పి నేను కోరుతున్నా. కన్ఫ్యూజన్. రాజధాని ఏడుంది అని అంటే 3 జాగాలు ఉన్నాయి. అరే నీకు ఎన్ని కాళ్ళు ఉంటాయంటే 3 కాళ్ళు ఉంటాయా జగన్? 2 కాళ్ళు ఉంటాయి కదా. మనిషి ఒక్కడవే కదా. మా మనిషికి ఒక్కటికి ఏంది అని అంటే చూపించినా నువ్వేమన్నా క్యాపిటల్ని? క్యాపిటల్ ఎందుకు షిఫ్ట్ చేసినావు అని చెప్పి సుబ్రహ్మణ్యం గారు అన్న మాట చూస్తే, చంద్రబాబు నాయుడు గారికి బాబా భూములు ఉన్నాయి అమరావతిలో, అందుకే చేయొద్దు. నీ దగ్గర ప్రూఫ్ ఉన్నదా జగన్? మీ జీవితాలను తాకట్టు పెట్టిండు ఆంధ్ర ప్రజలకు చెప్తున్నా జగన్. ఇది ఇలా మీరు యాద పెట్టుకోండి. అరే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తీసుకొస్తే కేంద్ర సర్కారా తీసుకురాలే, అది పెట్టలే. మైనారిటీ ప్రేమకుడు మీ జగన్. గల్లీలకే బహిష్కరించురు అని చెప్తున్నా. మాకొద్దు జగన్, నువ్వు రావద్దు జగన్ అన్న స్లోగన్ తీసుకురానరే అని చెప్తున్నా. ఆన్నే ఢిల్లీ నీకు ముద్దు జగన్, మాకొద్దు జగన్, నువ్వు రావద్దు జగన్, ఢిల్లీనే నీకు ముద్దు జగన్, ఆన్నే ధారణా చేసుకో జగన్ అన్న క్లారిటీ తీసుకురానరే మీ మనసులో అని చెప్తున్నా. పరిపాలన అందజేయరా నాయనా అని అంటే పగ రాజకీయాలు చూపించిన మనిషివి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా. పగ రాజకీయాలు చూసిన వ్యక్తివి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించినావు, పొలిటికల్ వెండేటా చూపించినావు. అదే అరెస్ట్ చేపి నీకు రాజకీయం కూడా చేత కాదని చెప్పి అర్థమైంది. ఆడ ఏ టైంలో ఏ మనిషితోని ఎట్లా ఆడుకోవాలనో తెలియదు నీకు. పాశ్చాత్తిక ఆనందం పొందుకుంటా నవ్వుకుంటా కూర్చుంటావు, రాక్షస నవ్వులు నవ్వుకుంటా. ఎట్లయితుంది జగన్ అని అడుగుతున్నా. భస్మాసురుడు అయిపోయినావు నీకు నువ్వే ఇయ్యాలా నీ రాజకీయ చరిత్రకు జగన్. అందుకే ఆంధ్ర ప్రజలు నీకు చెప్తారు, మాకొద్దు జగన్, రావద్దు జగన్ అని మాట్లాడతారు. కడప స్టీల్ ప్లాంట్ నాశనం పట్టించే, బందర్ పోర్టు నాశనం పట్టించే,
పెన్నా కృష్ణా రివర్ ఇంటర్లింకింగ్ని చేయకపాయ, పోలవరం అయితే పట్టించుకోకపాయ. ఏం చేసినావు అంటే ఉచిత పథకాలు, వాలంటీర్లను ఇచ్చి ఇంటికి పంపుడు. మళ్ళీ ప్రాజెక్టులు ఏం చేసినావు? నీ కళ్ళ కాకులు పొడిచినాయి అని అడుగుతున్నారు ఆంధ్ర ప్రజలు. అందుకే చెప్తున్నారు మాకొద్దు జగన్, రావద్దు జగన్ అని చెప్పిండ్రు. అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేసి పడేసిండు. శాండ్ షార్టేజ్ అయిపోయింది. జగన్ ఓదార్పు యాత్ర చేసినావు కదా, మళ్ళా ఓదార్పు యాత్ర అడుగుతున్నారు జగన్ ఆంధ్ర ప్రజలు. కల్తీ లిక్కర్ దాగి తెగిన మంగళ సూత్రాలు, ఆ ఉసుర్లు నీ రాజకీయ చరిత్రకు పడుతున్నాయి జగన్ అని చెప్తున్నారు జగన్. వద్దు జగన్, రావద్దు జగన్ అని మాట్లాడుతున్నారు జగన్. ఇది చరిత్ర. చెయ్యి ఓదార్పు యాత్ర, ఇప్పుడు చెయ్యి. నీ కల్తీ మందు దాగి ఎన్ని మంగళ సూత్రాలు తెగినాయో వాళ్ళు కూడా అడుగుతున్నారు. గిరిజనులు మా హక్కులు కాదని చెప్పి లాటరైట్ పేరు మీద బాక్సైట్ దున్నుకొని పోతుంటే, మా నేషనల్ వెల్త్, మాకు జరగాల్సిన ఏమంటారు వెల్త్ నాశనం చేసిండ్రు అని చెప్తున్నారు. ఇప్పటికీ దున్నుతున్నారట. ఐ స్టాండ్ కరెక్టెడ్. వాళ్ళు కూడా చెప్తున్నారు జగన్, రావద్దు జగన్, మాకొద్దు జగన్ అని. ఇవాళ ఇండి కూటమితో కలుపుకొని రాజకీయాలు చేస్తానని అంటున్నావు. ఆ గిరీష్ ఇవాళ నువ్వు ఎన్డీఏలో ఉండుంటే నువ్వు మాట్లాడుతుండేనా? నేను ముందే చెప్పిన, నేను ఒక ఛానల్ నేను క్లియర్ కట్గా చెప్పిన ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ పర్టికులర్ ఇన్ మై టాపిక్. నేను సపోర్ట్ చేస్తా. నేను చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఎందుకు చేస్తానంటే 26 రోజులలో పిఆర్సీ పెన్షన్లు ఖతం చేసి పడేసిండు కదా వాలంటీర్లు లేకుండా. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా రివ్యూ స్టార్ట్ చేసిండు కదా, విజన్ స్టార్ట్ చేసిండు కదా. 26 రోజులు అయింది కదా వచ్చి. మొగోడ్రా చంద్రబాబు నాయుడు అని అంట. నేను కంప్లైంట్లు ఇస్తలేడు, శ్వేతపత్రాలు ఇస్తలేడు, రేవంత్ రెడ్డి లెక్క ప్రజెంటేషన్లు ఇస్తలేడు అసెంబ్లీలా. డైరెక్ట్ దిగి పనిచేస్తున్నాడు అని చెప్తున్నా. మొనగాడ్రా చంద్రబాబు నాయుడు అని చెప్తున్నా. సిఈఓ అని మాట్లాడుతున్నా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్పి మాట్లాడుతున్నా. 26 రోజులలో మీకు కంప్లైంట్లు చూడలేండి నేనాడ. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో మాట్లాడిండు ఆర్థిక విధ్వంసం ఇంత జరిగిందో అని. నేను మళ్ళొక్కసారి పవన్ అన్న గుర్తు చేస్తున్నా. అన్నా అని మిమ్మల్ని సంబోధిస్తున్న పవన్ అన్న ఈడ టచ్ చేసిర్రు. లాటరైట్ బాక్సైట్ పేరు మీద మీరు నన్ను ఈడ టచ్ చేసిండ్రు. ఆ మహిళను ఎప్పుడైతే మీరు కాపాడినరు ఈడ టచ్ చేసిండ్రు. సో ఆబ్వియస్ గా మిమ్మల్ని అన్నా అని నేను సంబోధిస్తున్నా. ఈ బాక్సైట్ లాటరైట్ ది తీర్రు అన్న బయటికి. టీటీడీలో చేసిన అవకతవకలు ఇంకా నేను మాట్లాడతలేను. రావద్దు జగన్, మాకొద్దు జగన్ అని మాట్లాడతారు. మద్యం మత్తుల ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఊగిపించిన జగన్ చెప్తున్నా. ఇక నడవదు జగన్ జిందగీ, ఇది యాది పెట్టుకో. అందుకే ఆంధ్ర ప్రజలకు చెప్తున్నా, చరిత్రహీనులు కాకుర్రి. ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకొక బీహార్ తయారు చేసుకోకుండా. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని అన్నాడు నేను రాష్ట్రానికి. ఉద్యోగాలు ప్రామిస్ చేసిండు లోకేష్ గారు. సో పాజిటివ్ యాంగిల్ చూడండి, ఎమోషనల్ యాంగిల్ కాదు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.